ఈరోజు అన్నదాత సుఖీభవ రెండో విడత కార్యక్రమాన్ని ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కమలాపురం నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగినది. సో ఈ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి 20,000 రైతు కుటుంబ సభ్యులకి 7,46,00,000 రూపాయలని పంపిణీ చేయడం జరిగింది. మేబీ అందరికీ ఒక 5-10 నిమిషాల్లో అకౌంట్లలో డెబిట్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలను చేపట్టిన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా ఆంధ్ర రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు రైతులకి గత ప్రభుత్వంలో 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చినాక 20,000 ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ విడత 7,000, ఈరోజు 7,000 ఇవ్వడం జరిగింది. మూడో విడత 6,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు ఏదైతే మేము ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ఆ హామీని 3 విడతల రైతులకి అందించడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రం నుండి మొన్ననే చూస్తే మీరు వైజాగ్లో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టారు. రానున్న ఈ 2-3 సంవత్సరాలలో దగ్గర 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అన్నదాత సుఖీభావ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు ఇక్కడ జడ్పీ హాల్కి విచ్చేయడం జరిగింది. వారందరికీ కూడా మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం.